అలాగే నా పేరు మైత్రి ఒకటి మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ విషయం మీద కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం పొలిటికల్గా ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఎంత డీటెయిల్డ్గా వీలైతే అంత డీటెయిల్డ్గా, ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ప్రాంతీయవాదానికి సంబంధించింది, పైగా రాజకీయ వ్యూహాలకు సంబంధించింది, అనుకోని పరిణామాలకు దారితీసిన కైండ్ ఆఫ్ సంఘటనలు చాలా ఉన్నాయి దీంట్లో. సో ఒకసారి మాట్లాడుకుందాం చాలా డీటెయిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న పవన్ కళ్యాణ్ గారిది ఒక సభ జరగాల్సి ఉంది. ఇక్కడ తెలంగాణలో ఒక సభ జరగాల్సి ఉంది. అయితే ఆ సభకి బేసిక్గా పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు? ఈ రీసెంట్గా జరిగిన కొన్ని కాంట్రవర్సీల వల్ల, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ, ఆ తర్వాత ఎవరో ఒక ఆవిడని తీసుకొని వచ్చి ఆవిడ ఏదో ప్రెస్ మీట్ అది పెడితే అది బీఆర్ఎస్ వాళ్ళే పెట్టించారని చెప్పి సో కొంచెం పంచాయతీ నడిచింది. తర్వాత చాలామంది యూనో రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా కొంచెం అన్నెసరీగా ఆపారు అన్న ఒక ఫీలింగ్ని కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇట్లా జరిగినాయి. సో చాలా కాంట్రవర్సీలు జరిగాయి ఆ మధ్య. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బేసిక్గా ఏదైతే మాట్లాడారో ఆయన మాట్లాడిన తప్పు అని చెప్పి మాట్లాడితే, అంటే ఈ జనసేన కానీ లేదంటే చంద్రబాబు కాదు అదే పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యతిరేకించినప్పుడు దాన్ని తీసుకొని వచ్చి తెలంగాణ భావజాలానికి అంటగట్టారు. అంటే లైక్ ఇప్పుడు ఆంధ్ర వర్సెస్ తెలంగాణను తక్కువ చేసి చూస్తున్నారు, మళ్ళీ అన్నీ కూడా తీసుకొని వచ్చారు. అంటే తెలంగాణ అనే పోరాటం వల్లే బీఆర్ఎస్ బేసిక్గా అధికారంలోకి వచ్చింది. తెలంగాణ పోరాటాన్ని బేసిక్గా ప్రజలు మర్చిపోయారా ఏంటి అనేది మేబీ ఏమైనా స్ట్రైక్ అయ్యిందేమో. సో అందుకని దాన్ని మళ్ళీ లేవనెత్తారు, దాన్ని మళ్ళీ రెచ్చగొట్టి, సో అట్లాగా మళ్ళీ ప్రజల్లో ఆ భావజాలం వస్తే తప్ప మళ్ళీ బీఆర్ఎస్ రాదేమో అన్న ఒక స్ట్రాటజీ ఏమైనా వచ్చి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్, బట్ నాకు అనిపిస్తుంది, ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిపోయింది, అది వేరే విషయం. ఈ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు బేసిక్గా అసలు తెలంగాణలో అధికారంలోకి వచ్చిందే తెలంగాణ భావజాలం మీద, ప్రత్యేక రాష్ట్రం సాధించుకొచ్చారనే భావజాలం మీద, తెలంగాణకి ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని పరిష్కరించారన్న భావజాలం మీద కదా. సో వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు, కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో నెక్స్ట్ మళ్ళీ బీజేపీ బలపడుతుంది అన్న ఒక పాయింట్ కూడా ఉంది తెలంగాణలో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు వెస్ట్ బెంగాల్ తర్వాత నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ అని చెప్పి. ఇక్కడ హైలైట్ ఇంకోటి ఉంది, అన్నామలై. అయితే అది మనం తర్వాత మాట్లాడుకుందాం, తమిళనాడులో. అది వేరే టాపిక్, అది రేపు మాట్లాడుతుంది దాని గురించి. సో అది వేరే టాపిక్ అది. బట్ అది కూడా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది, అది కూడా మాట్లాడుకుందాం దాని గురించి కూడా. అయితే సో ఈ పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా తెలంగాణని వ్యతిరేకించారు, తెలంగాణ వాళ్ళని వ్యతిరేకిస్తారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ వ్యక్తి అని చెప్పి ఈ కాన్సెప్ట్ వచ్చింది. సో మరి ఆయన ఆంధ్ర వాళ్ళని అన్నప్పుడు మరి అప్పుడు ఎటుపోయింది ఇదంతా కూడా? ఆయన మొదలు పెట్టినట్టు కాదు, పవన్ కళ్యాణ్ గారే మొదలు పెట్టినట్టు అంటున్నారు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఈ ఇష్యూ అయితే మొదలైంది. ఈ ఇష్యూ కారణంగా మళ్ళీ ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టి ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఆయనకి ఈ సభ పెట్టుకోవడానికి అనుమతి అయితే ఇవ్వలేదు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి అది ఇది అని చెప్పి ఇవ్వలేదు సభకి. సో ఆ తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు, ఆయన ఇంటి దగ్గరే పెట్టాడు ప్రెస్ మీట్. సో ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? ఆయన బేసిక్గా ఏదైతే సభలో ఆయన చెప్పాలనుకున్నారో అది తక్కువ మంది దగ్గర ప్రెస్ ముందు, మీడియా ముందు చెప్పేయాలని డిసైడ్ అయ్యారు. చెప్పేద్దాం అనుకుని వచ్చారు, చెప్పేశారు. ఆయన బేసిక్గా అందులో కొన్ని మాటలు చాలా స్ట్రాంగ్గా, చాలా హార్ష్గా కూడా మాట్లాడారు. ఈవెన్ బేసిక్గా ఒక మాట నాకు ఏంది ఇది, పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడుతున్నారు ఏంది అన్న ఫీలింగ్ కూడా కలిగింది నాకు. ఏంటది? లైక్ అది నేనేంటి ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోతానా, ఆంధ్రప్రదేశ్లోనే గతి లేదు నాకు, సో ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోతానా అనేసి అంటే నాకు ఒక క్షణం బుర్ర పని చేయలేదు. నాకు ఏంది ఇది ఇట్లా మాట్లాడుతున్నారు ఏందన్న ఫీలింగ్ కలిగింది నాకు. అంటే జనరల్గా అది అలయన్స్లో భాగంగా ఈజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ రోలు, అండ్ ఆ రోల్కి ఆయన జస్టిఫికేషన్ చేస్తున్నారు. బేసిక్గా తెలంగాణలోనో కర్ణాటకలోనో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారు కానీ బట్ వాళ్ళకి ఇంత క్రేజ్ కానీ వాళ్ళు చేసే పనులకు అంత అటెన్షన్ కానీ నోటీసింగ్ కానీ ఉండదు. ఈయనకుంది, ఈయన చేస్తున్నారు, అటెన్షన్ వస్తుంది, అంతా జరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా ఎప్పుడు చాలా బాగుంటారు పవన్ కళ్యాణ్ గారితో. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు వీలైతే పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా చెప్తుంటారు, లోకేష్ గారు బాగా చెప్తుంటారు, అంతా బాగుంటుంది. సో అలయన్స్ ఈజ్ వెరీ గుడ్, వాళ్ళంతా బాగున్నారు. సో అలయన్స్ ఉన్నప్పుడు మరి ఇంకా ఇట్లాగే ఉంటుంది. మరి దాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయడం అనేది అర్థం కాలేదు. సో మేబీ ఆయన ఏమైనా కొంచెము డల్ అయ్యారేమో, అంటే కొంచెము ఎట్లా చెప్పాలంటే మేబీ నెక్స్ట్ టర్మ్ కూడా లోకేష్ గారికి మెయిన్ పాత్ర ఇస్తున్నారేమో అలయన్స్లో అన్న ఒక ఫీల్ మేబీ వచ్చింది నాకు. సో అందుకని మేబీ ఆయన డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ ఆ డిసప్పాయింట్ని మరీ ఇంత ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడం కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. బికాజ్ వెన్ యూ ఆర్ అన్ అలయన్స్
సో అది కూడా అంతా బాగానే ఉన్న టైంలో ఇట్లా ఎందుకులే అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సరే ఓకే. తర్వాత ఈయనని ఆపినందుకు బేసిక్గా ఆయన ఓపెన్గా చెప్పిన మాట ఏంటంటే జనసేన తెలంగాణలో ఉంటుంది, జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ యాక్చువల్లీ. సో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని చెప్పి ఇప్పుడు చెప్పడం మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటానంటే 2028లో ఎలక్షన్స్ ఉన్నాయి, 28 డిసెంబర్కి ఎలక్షన్స్ ఉన్నాయి. సో దానికి ఇంకా ఎన్నాళ్ళు ఉంది? 2.5 సంవత్సరాలు ఉంది. సో ఈ 2.5 సంవత్సరాలలో జనసేన బలపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి చెప్తా చూడండి, తమిళనాడు రాజకీయాలు ఎలాగైతే 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 పార్టీల మీద అసహనం ఉండి, డిఎంకే ఏఐడిఎంకే రెండింటి మీద కూడా అసహనం ఉండి ఒక కొత్త పార్టీ కోసం, ఒక కొత్త ఆల్టర్నేట్ కోసం చూస్తున్నప్పుడు దే గాట్ విజయ్ దళపతి. సో అట్లాగే తెలంగాణలో బీఆర్ఎస్ మీద చాలా విరక్తి చెంది రూరల్ ఏరియాస్లో, అర్బన్ అని నేను హైదరాబాద్ బీఆర్ఎస్ ఓచకోత కొట్టింది అప్పట్లో లాస్ట్ ఎలక్షన్స్లో కూడా. కానీ రూరల్ ఏరియాస్లో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ అక్కడ గెలిచింది. సో ఓవరాల్గా మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది. సో దే ఆర్ ఇన్ రూలింగ్ పొజిషన్. సో వాళ్ళు ఇప్పుడు రూల్ చేస్తున్నారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నైస్ అండ్ ఫైన్, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఎంత ఉంది? కొంత ఉంది. మరి అంత ఉందా అంటే నాకు డౌటే. అంటే ఒక కంప్లీట్గా అధికారాన్ని మార్చేంత వ్యతిరేకత ఉందా అంటే చెప్పలేము. ఓకే, సో అదొకటి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే రూరల్ ఏరియాస్ మ్యాండేటరీ. ఇక్కడ రూరల్ ఏరియాస్లోనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ హిందూ భావజాలం ఏదైతే ఉందో అది బేసిక్గా చాలామందికి రేవంత్ రెడ్డి గారిని నచ్చకుండా చేస్తుంది. ఎందుకంటే ఆయన బేసిక్గా మరీ టూ మచ్ ఆఫ్ ముస్లిం సైడ్ ఉంటున్నారు. అది మనం చాలాసార్లు నోటీస్ చేసాం అది కూడా. సో ఇవన్నీ ఉండడం వల్ల తెలంగాణలో ఈ ఆస్పెక్ట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ కొంచెం ఏమైనా బలపడినట్టయితే రేవంత్ రెడ్డి గారు కనుక ఏదైతే చేస్తున్నారంటే ఈ హైడ్రా ఇవన్నీ కూడా ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో కొంచెం నచ్చట్లే హైడ్రా యాక్టివిటీస్ వల్ల. సో ఇవన్నీ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారిని కూడా వద్దనుకోని పీపుల్, రేవంత్ రెడ్డి గారిని కూడా పీపుల్ వ్యతిరేకిస్తే, అంటే కాంగ్రెస్ని కూడా రిజెక్ట్ చేస్తే అప్పుడు దే నీడ్ అన్ ఆల్టర్నేట్ పార్టీ. బీఆర్ఎస్కే మళ్ళీ ఓటేస్తారా అంటే డౌటే. అది కూడా ఆ ఓటు బ్యాంక్ ఎలాగో ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. అది కూడా పోద్దామని చెప్పలేము. కొత్త పార్టీ వస్తే మారుతుంది, ఓటు బ్యాంక్ అయితే మారుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ అలాగే కనుక ఉన్నట్టయితే, దాని ఓట్ బ్యాంక్ దానికి అలాగే ఉన్నట్టయితే, రేవంత్ రెడ్డి గారి ఓటింగ్ కనుక పోయినట్టయితే, బీజేపీ ఏదైతే బలపడుతుంది అనుకుంటున్నామో ఆ ఓటు బ్యాంక్ కూడా అలాగే కనుక సాలిడ్గా బిల్డ్ అవుతూ వచ్చినట్టయితే, జనసేన ఎంట్రీ వల్ల ఏవైతే ఈ ఓట్లు అన్నీ కూడా ఒకటి ఉన్నాయో అవన్నీ కూడా క్లమ్జీ అయిపోయి జనసేనకు కూడా కొన్ని ఓట్లు చీలుతాయి. అవి ఎవరి నుంచి చీలుతాయి అంటే బీఆర్ఎస్ నుంచి చీలుతాయి, ఇటు కాంగ్రెస్ నుంచి చీలుతాయి. ఇలా చీలిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ కూడా ఆయన తీసుకొని అటు బీజేపీకి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో సో దాన్ని కూడా తీసుకొని ఇటు బీజేపీతో అలయన్స్ అయ్యి తెలంగాణలో ఇక్కడ జనసేన ప్లస్ బీజేపీ అలయన్స్ కలిసి పోటీ చేసి దాన్ని బలోపేతం చేస్తే, ఇప్పుడు బీజేపీ పోటీ చేయని ప్లేసెస్లో జనసేన పోటీ చేయని ప్లేసెస్లో బీజేపీ పోటీ చేస్తే అప్పుడు ఈయనకి కూడా మెజారిటీ వస్తుందని నేను అన్న. కానీ మేబీ కొన్ని స్థానాలు గెలవచ్చు, జనసేన బలపడవచ్చు తెలంగాణలో కూడా అని ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ సాలిడ్ పొజిషన్లో వస్తుంది తెలంగాణలో అన్న భావన ఉంది. బికాస్ ఆఫ్ సమ్ పొలిటీషియన్స్, కొంతమంది చాలా మంచి పేరున్న రాజకీయ నాయకులు ఉన్నారు దీంట్లో. సో దాని కారణంగా కావచ్చు, లేదంటే డే బై డే ఈ 2 పార్టీల మీద పెరుగుతున్న ఏమంటారు వ్యతిరేకత కావచ్చు. సో ఇవన్నీ కూడా కలిసి మేబీ వాళ్ళకు కొంతవరకు బాగానే హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది. సో అది నేను చెప్తున్న పాయింట్ అనమాట ఇక్కడ. సో అలాగా అది జనసేనకి బీజేపీకి ప్లస్ అయ్యి ఈ 2 కూడా మళ్ళీ ఇక్కడ కూడా అలయన్స్ అయ్యి, ఈవెన్ టీడీపీ ఉంది ఇక్కడ కూడా. కాకపోతే టీడీపీ బేసిక్గా బీజేపీకే ఫేవర్ ఉంది. లాస్ట్ టైం బేసిక్గా టీడీపీ అందుకే పోటీ చేయలేదు, బీజేపీకి ఫేవర్ ఉండడం కోసమే. సో ఒకవేళ ఇదే కనుక జరిగినట్టయితే టీడీపీ బీజేపీ జనసేన మళ్ళీ ఇక్కడ కూడా అలయన్స్ అయితే అప్పుడు బేసిక్గా అనుకున్న దానికంటే చాలా బెటర్గా తెలుగుదేశం పార్టీకి కూడా ఎంత కాదన్నా సరే నైజాంలో కూడా కొంత ఓటింగ్ అయితే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏమీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్కే కాదు కదా రూలింగ్, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కదా. సో తెలంగాణకి ఆంధ్రాకి కలిపి ఉంది. సో తెలుగుదేశం పార్టీకి కూడా కొంత రూట్స్ ఉన్నాయి, కొంత పునాదులు ఉన్నాయి, ఇక్కడ కూడా కొంత ఓటింగ్ ఉంది. సో తెలుగు తమ్ముళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అంటే ఎవరితో కలిసి వస్తున్నారు అని. సో ఇక్కడ కూడా ఒకవేళ అలయన్స్ ఫామ్ అయినట్టయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ పార్టీ బెటర్గా డామినేట్ చేస్తుంది, అదొక్క ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ అలయన్స్లో. టీడీపీ బేసిక్గా ఇక్కడ అంత డామినేషన్ ఉండకపోవచ్చు, బీజేపీయా జనసేన అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది మళ్ళీ అప్పుడు. ఓకే, సో బీజేపీయా జనసేన అనే క్వశ్చన్ ఉన్నప్పుడు మేబీ బీజేపీలో ఉన్న ఫేసెస్ ఏవైతే ఉన్నాయి కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా
బండి సంజయ్ గారు ఇక్కడ లేరు, ఆయన సెంటర్కి వెళ్ళిపోయారు కాబట్టి. బండి సంజయ్ గారు ఉంటే ఏమో చెప్పలేం కానీ, బట్ ఆయన లేరు కాబట్టి సో మోస్ట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ బెటర్ ఫేస్ వాల్యూ ఉంది ఇక్కడ ఈ పొలిటికల్ ఈ రెండు పార్టీస్లో చూసుకుంటే. సో అప్పుడు మేబీ ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారేమో, ఒకవేళ వాళ్ళకి కనుక మెజారిటీ వస్తే అది ఇప్పుడు అప్పుడే కాదు, ఈ టర్మ్కి అయితే కష్టం, మేబీ నెక్స్ట్ టర్మ్కి రావచ్చు ఇలాగైనా కంటిన్యూ అయితే. ఓకే, సో అదొకటి ఉంది. రెండోది, అసలు ఇదంతా ఎందుకు జరిగిందని నాకు అనిపిస్తుంది. ఈ సభ ఇప్పుడు పెడతాను అంటే వాళ్ళు వద్దంటారని ముందే ఐడియా ఉండుండొచ్చు, లేదా సభ పెడతాము వద్దని చెప్పండి అని అనుకొని ఉండొచ్చు, అని మాట్లాడుకొని ఉండొచ్చు. బికాస్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి చెక్ పెట్టాలనుకుంటున్నారు తెలుసా? కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చెక్ పెట్టాలనుకుంటారు. ఎందుకంటే కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతున్నారు. సో కేటీఆర్ మేబీ చంద్రబాబు నాయుడు గారికి రెస్పెక్ట్ ఇవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ ఇవ్వచ్చు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా ఇచ్చి మాట్లాడచ్చేమో, కానీ ఎండ్ ఆఫ్ ది డే పొలిటికల్ రైవలరీనే చూస్తున్నారు అక్కడ. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పొలిటికల్ రైవలరీ చూడట్లేదు, పొలిటికల్ ఫ్రెండ్షిప్ చూస్తున్నారు. సో ఓడిపోయిన రెండు పార్టీలు ఓ చోట చేరిని, సో అధికారంలో ఉన్న పార్టీలు ఎట్లాగో ఓ చోటే ఉన్నాయి, అది మనకు తెలిసిందే. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా అని అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు బేసిక్గా మొన్న మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మీటింగ్ అది చూసినప్పుడు కింద కామెంట్స్ అన్నీ కూడా హంజా అలీ మజారీ అని చెప్పి కామెంట్లు వచ్చినాయి మొత్తం, అంటే దురంధర్ 2. సో రేవంత్ రెడ్డి గారు బీజేపీ స్పై కాంగ్రెస్లో ఉన్నారని చెప్పి అట్లా వచ్చినాయి మొత్తం. సో ఎండ్ ఆఫ్ ది డే రేవంత్ రెడ్డి గారు బీజేపీకి అగెనిస్ట్ కాదు, మోడీ గారికి అగెనిస్ట్ కాదు, కాంగ్రెస్లో ఉన్నారు, అధికారం వచ్చింది, సో ఆయన మటుకు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అదనమాట అట్లా. సో ఆయన బాగానే ఉన్నాడు. ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా కూడా ఎక్కడో కావాలని జరుగుతున్న ఒక ఆలోచన విధానం అన్న ఫీల్ కలుగుతోంది నాకు. ఏమో ఐఎమ్ సెన్సింగ్ దట్ అనమాట. అంటే రాజకీయాల్లో చాలా ట్విస్టులు ఉంటాయి, చాలా టర్న్స్ ఉంటాయి, వీటిని మనం ప్రాపర్గా అనలైజ్ చేయగలిగితే దాన్ని మించిన చెస్ ఇంకొకటి లేదు. సో నాకు చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను కూడా కొన్ని అప్పుడప్పుడు ఇట్లాంటివి ఆడుతుంటాను. నేను ఒక్కడనే ఆడుకుంటా, లేదంటే అప్పుడప్పుడు నా వైఫ్తో ఆడుతుంటా. సో తనకి నేర్పిస్తున్నాను. సో అట్లా అంటే నాకు ఇష్టం. సో ఈ చెస్ ఏదైతే ఉందో వీళ్ళు రాజకీయంలో నేషనల్ లెవెల్లో ఆడుతుంటారు, స్టేట్ లెవెల్లో ఆడుతుంటారు, మనుషులతో ఆడుతుంటారు, పార్టీలతో ఆడుతుంటారు, అని జరుగుతుంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో వీళ్ళందరూ ఏదైతే చేస్తున్నారో అదేది కూడా జెన్యున్గా జరుగుతుంది అని మీరు నమ్మొద్దు అని చెప్తున్నాను నేను, అంతే, అంతకుమించి ఇంకేట్ లేదనమాట ఇక్కడ నా కాన్సెప్ట్. ఓవరాల్గా నా కాన్సెప్ట్ అదే. ఓకే, సో బట్ ఓవరాల్గా జనసేన తెలంగాణలోకి రావడం అనేది చాలా మంచి విషయం. కాకపోతే జనసేనకి పార్టీలోకి మెంబర్స్ చాలా ఇంపార్టెంట్ పీపుల్ కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ తనీష్ గారు లాంటి కొంతమంది యాక్టర్స్ అయితే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో మేబీ నాలాంటి యూట్యూబర్స్ని కూడా తీసుకుంటే బాగుంటుంది, నన్ను కూడా తీసుకోండి. ఈ వీడియో జనసేన పార్టీ మెంబర్స్ ఎవరైనా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పడానికి ట్రై చేయండి. మా హైపరాది అని ఉన్నాడు, ఆయన తీసుకోండి. ఆయన ఎలాగా జనసేనలో ఎప్పటి నుంచో యాక్టివ్ మెంబరు. మా గెటప్ సీన్ అని ఉన్నాడు, వాళ్ళందరూ కూడా సుధీర్ అని ఉన్నాడు, అందరూ ఉన్నారు. సో యాక్టివ్గా ఉన్న వాళ్ళని కొంచెం బాగా తీసుకోవడానికి ట్రై చేయండి జనసేనలోకి. సో నన్ను కూడా తీసుకోండి, నేను కూడా వస్తాను. సో అట్లీస్ట్ స్పోక్స్ పర్సన్గా అయినా ఉంటాను నేను, బికాస్ ఐ కెన్ స్పీక్ విత్ లాజిక్స్ అండ్ ఐ కెన్ స్పీక్ విత్ సమ్ అనాలిసిస్ అట్లా. అలాగని ఊరికే బ్లేములు కూడా వేసాను, అవి కూడా ఉంటాయి. సో కొంచెం ట్రై చేయండి. ఓకే, మరి ఉంటాను మరి. సో ఇది ఈ వీడియో, నా ఫీలింగ్ అయితే ఇదనమాట. సో ఆ ప్రెస్ మీట్ వెనక చాలా విషయాలు అయితే దాగున్నాయి. ఇంకా తర్వాత ఆయన ఏమేమి మాట్లాడారు, ఏమేమి చెప్పారు, ఇంకా అవన్నీ కూడా ఇంకా సెకండరీ థింగే. అంటే ఇంకా ఆయన ఏమేమి చెప్పారు ఇవన్నీ కూడా ఇట్ మోస్ట్లీ డజంట్ మ్యాటర్స్ అని నన్ను అడిగితే అదైతే. ఎందుకంటే అది అంతే, ఆయన రాజకీయంలోకి తెలంగాణ రాజకీయంలోకి అడుగు పెడుతున్నారు అనేది పక్కా, అదైతే క్లియర్. అండ్ తర్వాత అది ఏ స్థాయిలో ముందుకెళ్తారనేది ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతాయి. ఎందుకో చెప్పనా, ఆంధ్రాలో ఏముంది బొంగు 4 పార్టీలు, అది కూడా బీజేపీ అంత మాత్రమే. ఇక్కడ ఏంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అబాబాబాబాబాబాబా మామూలుగా లేదుగా. ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీతో మొత్తం మారింది. యాక్చువల్లీ మిగతావన్నీ కూడా ఇంత ముందంతా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మహా అయితే అన్నట్టు ఉండేది. ఇప్పుడు మొత్తం మారింది, ఉల్టా అయింది మొత్తం అంతా కూడా. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటో ఏమవుతుంది. మొత్తం ఒక్క ప్రెస్ మీట్తో మొత్తం మారిపోయిందిగా. సో లెట్స్ సీ, చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఎంత ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు అనొచ్చు,
ఆయన తెలంగాణ వ్యక్తి కాదు కదా, అసలు ఎందుకు ఓట్లేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా అనొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, ఏదైనా ఎప్పుడైనా మార్పు కోరుకున్నట్టయితే ఆ మార్పు కోరుకున్నప్పుడు ఒక వ్యక్తి కనబడితే ఆ వ్యక్తి తెలంగాణ వాడా, తమిళనాడోడా, తెలుగోడా, తమిళోడా, కన్నడోడా ఏం చూడకుండా ఆ వ్యక్తి తీసుకొచ్చే మార్పు గురించి ఓట్లేస్తారు కొన్నిసార్లు. సో ఇది బేసిక్గా జరుగుతుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది. అది అంటే మొత్తం మెజారిటీ వచ్చేస్తుందని నేను అనట్లేదు, కొంతవరకు ఓటింగ్ టర్న్అవుట్ అవుతుంది, ఏళ్ళ వైపు వస్తుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటింగ్ ఇటు తిరుగుతుంది అన్న ఫీలింగ్ నాకు ఉంది. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అదర్వైజ్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్నేహితులు అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.